శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాసంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమ. అపార కరుణాచంద్రం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాం. శ్రీ గురుభ్యో నమ. ఈరోజు ఒక చక్కటి అంటే శీర్షికలా స్టార్ట్ చేద్దామని చెప్పి సంకల్పిస్తున్నాను. ఇది రాసిన దాని గురించి కొంచెం చెప్తాను. ఇది ఏమిటంటే హెడ్డింగ్ సారస్వతికి మంజూష. ఇది 6వ భాగం. ఇది రాసిన వారు ఎవరంటే తిమ్మరాజు సుందర శివరావు గారు. ఎంతో మహానుభావులు ఆయన ఎంత అంటే నాకు ఒళ్ళు పులకరిస్తోంది. ఆ సివివి మాస్టర్ గారి దగ్గర ఉంటే ఆయన అనుగ్రహంతో ఇన్ని పుస్తకాలు రాశానని చెప్పి అంటున్నారు. చాలా ఏజ్లో అంటే మనం ఇవన్నీ కూడా ప్రస్తావన ఎందుకు చేస్తామంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఎక్కడెక్కడ ఉన్నారంటే ప్రతి మూలలోనూ ప్రతి గ్రామంలోనూ ఉంటారు. ఎంతో నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది మహానుభావులు. అలాంటి వాళ్ళు తెలియకుండా అంటే నిగూఢంగా మనకి ఏంటంటే ఇవన్నీ చెప్తేనే కానీ నాకు అనిపించి చదివిన తర్వాత ఇందులోంచి కొన్ని టాపిక్స్ సెలెక్టివ్గానే కనీసం జనాలకు చెప్తే మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ వస్తుంది. మన వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత తపన వాళ్ళకి అందరికీ. అలాగే మలాది చంద్రశేఖర శాస్త్రి గారిని చెప్పాను, అది స్టార్ట్ చేసిన భారతీయ తీర్థ మహాస్వామి గారి గురించి అది చెప్పాను. ఇప్పుడు వారి నుంచి ఆ కోవలోకి నా దృష్టిలో మహానుభావులు ఈయనది కూడా ప్రారంభం చేస్తున్నాను. తిమ్మరాజు సుందర శివరావు గారు. ఆయన పుస్తకం ఇది 6వ భాగంలో చేస్తున్నాను. తొలిపొలకి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక సారస్వతిక మంజూష 6వ భాగం మాస్టర్ గారి అనుగ్రహంతో ప్రచురితమైంది. అంటే మాస్టర్ సివివి గారు అంటారు కదా ఆయన. జీవనంలో మనిషికి పురాణాలు, ఇతిహాసాలు మొదలగు ఆధ్యాత్మిక వాంగ్మయం చదివే ఓపిక లేదు, సమయం లేదు. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఒక వినూతన ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సాంస్కృతిక, చింతనాత్మక మొదలగు అంశాల సమాహారంతో సులభంగా చదవగలిగే సంకలనాన్ని ఒక చిన్న ప్రయత్నంగా ఈ ప్రచురణ చేస్తున్నాం అన్నారు. ఈ అంశాలకు మూలం కొన్ని ప్రఖ్యాత రచనలు. వారికి నా ధన్యవాదాలు. ఈ సంకలన ప్రచురణలో ఎటువంటి వ్యాపార దృష్టి కానీ ప్రచార దృష్టి కానీ లేదు. సాహిత్యపరంగా కానీ మరి ఏ విధమైన తప్పులు వదిలితే మన్నించమని ప్రార్థన అని స్వామి ఆయన చెప్పారు సుందర శివరావు గారు. ఇంకొకటి కూడా ఈ సంకలనానికి సహకరించిన నా కోడలు డాక్టర్ లక్ష్మీ వైజయంతి ఈ ధన్యవాదాలని చెప్పారు. అంటే ఆవిడ కూడా ఎంత గొప్పవాడు, ఆవిడ కూడా డాక్టరేట్ పోయి సాంస్క్రిట్లో ఆవిడ మహానుభావులు వీళ్ళందరూ. ఇప్పుడు దాంట్లో ఈ పుస్తకంలోంచి ఫస్ట్ టాపిక్ అంటే ఎవరు పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులు మూలం శ్రీ సద్గురు శివానందమూర్తి గారి అనమాట. దాంట్లోంచి ఇవాళ అదొకటి చెప్తాను, స్టార్ట్ చేద్దాం. అందరం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నాకు పెద్దగా తెలియదు, ఇవన్నీ చదువుకోవడం నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. అది నా ఎవరు పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులు మూలం శ్రీ సద్గురు శివానందమూర్తి. నాకు తపస్సు రాదు, యోగం తెలియదు, వేదములు ఉపనిషత్తులు చదవలేదు, బ్రహ్మసూత్ర భాష్యము అసలే చదవలేదు. అలాంటి మాటలు చెప్పకూడదు. ఎందుచేతంటే పరమేశ్వరుని గుర్తించడానికి ఇవన్నీ అవసరమని తెలిస్తే ఆయన ఇచ్చేసి ఉండేవాడు. అలా అనుకోలేదు కాబట్టి కొద్దిమందికి ఇవి దొరుకుతున్నవి. వారు ఎవరైనా కావచ్చు. కొందరికి మాత్రమే ఎందుకు ఇవ్వటం అంటే తనను గుర్తించడానికి ఇవన్నీ అవసరం కాదని పురాణాలే చెబుతూ ఉన్నాయి. మనం తినే అన్నం గొంతుకులో వేసుకుని మింగడమే మనకు చేతనవుతుంది, కానీ జీర్ణించుకోవడం మన చేతిలో ఉందా? అసలు జీర్ణం అవుతుందో లేదో మనకు తెలుసా? జీర్ణం కాకపోతే ఏం చేస్తాం? రోజు ఆకలి వేస్తుంది, 4 గంటలుగా తిన్నదన్నా జీర్ణం అయిపోతుంది. ఈ ప్రకృతి నడిపించే ఒక మహా తేజస్సు, గొప్ప సత్వం, ఒక మహాచేతన ఆ పరమేశ్వర స్వరూపమే అని తెలుస్తున్నది. అమ్మవారిని స్తోత్రం చేస్తూ సప్తశతి అంటోంది. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలిగా నువ్వే ఉన్నావు, నిద్ర స్వరూపంలో నువ్వే ఉన్నావు అని. ఎందుకంటే ఆకలి వేయకపోతే మళ్ళీ తినకపోతే పోషణ లేదు, మృత్యువే సంభవిస్తుంది. ఇదంతా ఆ సర్వంతర్యమైన ఆ పరమేశ్వరుని మహాచైతన్యం మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఈయన తల్లిదండ్రులకు పాదపూజ చేసి వారి ఆశీర్వచనం తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. సామాన్యంగా వీరు జ్ఞానులు, యోగులు, తపస్సులు కారు. అంటే తల్లిదండ్రులు అన్నమాట. మమకారంతో పెంచిన తల్లిదండ్రులు మాత్రమే వీరికి సేవ చేస్తేనే అంత పుణ్యం వస్తుంది. మరి ఆ జగత్తుని గుర్తిస్తే ఎంత పుణ్యం, జ్ఞానం వస్తుందో కదా. మరి ఈ విధంగా గమనిస్తే ప్రేమ అనే వస్తువుకు పరమేశ్వరుని అనుగ్రహం ఉంది కాబట్టి ఈ సృష్టికి అనుగ్రహం అని శాస్త్రం పేరు పెట్టుకుంది.
ఈ జీవకోటి అనేక జన్మలెత్తి క్రమక్రమంగా తాను విజ్ఞానవేత్త అయ్యి పాపపుణ్యాలు చేసి వాడి సుఖదుఖాలు అనుభవించి సత్యాన్ని తెలుసుకుని తనలో ఉండే అంతర్యామిని సర్వత్రా గుర్తించినాడు ఈ జీవుడు అతన్ని చేరుకుంటాడు. తీశ్వర ఘట్టంలో ఏనుగు, పాము, చదువులేని బోయేవాడు వీరందరికీ భగవంతుడే మోక్షం ఇచ్చాడని చెప్తుంటే పాండిత్యానికి దీనిలో తావెక్కడుంది? ఆ లింగంలో నీవు తనను గుర్తిస్తే చాలు, అది తపస్సు. ఆ గుర్తింపే వారికి ముక్తినిచ్చింది. కాబట్టి ముక్తి కొరకు ఆవశ్యకరమైన వస్తువులు ఎన్నైనా ఉంటే ఆ పరమేశ్వరుడు మనకు తప్పక ఇచ్చుండేవాడు. అవి అవసరం లేదని సత్ప్రవర్తన, చిత్తశుద్ధి, భక్తి అతన్ని గుర్తించే ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అతడే మహాయోగి, ఋషి, తపస్వి, సాధకుడు, పరమేశ్వర అనుగ్రహానికి పాత్రుడు. ఒక రాతిని కొండ నుండి తవ్వి విగ్రహం తయారు చేస్తారు. ఆ విగ్రహానికి అలంకారము, అభిషేకము, పూజలు చేసి ఆరాధిస్తారు. కానీ ఆ రాయి విగ్రహం కాకుండా కొండ మీద బండరాయిలా పడి ఉంటే ఇవన్నీ జరగవు కదా. అలానే ఒక సామాన్య మానవులో ఉండే చైతన్యం వెలుపలికి వస్తే అది భగవదర్పణ అవుతుంది. ఎందుకంటే మనలో ఉన్న చైతన్యమే ఆ పరమేశ్వరుడు. ఆ ఎరుక ఉంటే అదే భగవదర్పణ, వారే పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులు. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.